ఏది ఏమైనా కానీ ఇప్పుడు మీరు అదురుకుంటూనో చేస్తున్న రోజు ప్రజలకు తెలియాల్సిన నిజాలు మాత్రం తెలియాలి. ఇది కులాలకు అతీతంగా పోరాటం జరుగుతుంది. ప్రతి కులస్తుడు దేనికి ఖచ్చితంగా మద్దతు తెలిపాడు. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ అందరు చెప్పారు. సరే ఒక అఫ్కోర్స్ మీరు రెడ్డి, మీరు ఖచ్చితంగా చేస్తేనే ఇప్పుడు మీరు లైవ్లోకి వస్తారు, లేకుంటే మిమ్మల్ని తీసుకుంటామండి. 100%. ఒక్క నిమిషం వినండి క్షత్రియ గారు, వినండి క్షత్రియ గారు, వినండి ఒక్క నిమిషం, ఒక్క నిమిషం వినండి. ప్రతి ఒక్కరు అంటే బీసీలకు మద్దతు తెలిపేలో సబండ వర్ణాల కులాల ప్రతి జాతి ఇందులో ఇంక్లూడ్ అయి ఉంది. ఖచ్చితంగా బీసీలకు న్యాయం జరగాలనే వచ్చేది. సో అఫ్ కోర్స్ రెడ్డిలలో ఒకరేయవచ్చు, కానీ ఒక్కరేసినంత మాత్రం రెడ్డిలు అందరూ అనలేం కదా, ఒకరు తప్పు చేస్తే అందరూ అనలేం కదా. అలాంటి నేతృత్వం ఈ రోజు కూడా వెంకరెడ్డి గారు కూడా బీసీలకు మద్దతు తెలిపి తన పార్టీ తరఫున తను కూర్చున్నాడు. ఓకే అది ఓకే. నేను చెప్పేది ఒకే ఒక్కటి, ఆవులు కొట్లాడి లేగల కాళ్ళు ఇరగొట్టినట్టే అవుతున్నాయి. ఎందుకంటే ప్రధాన పక్షంగా ఉన్నటువంటి నాయకులు ఇటు కాంగ్రెస్ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, ఇటు బీఆర్ఎస్ కావచ్చు, మద్దతు తెలుపుదామన్న వ్యక్తులు కింది వాళ్ళను మాత్రమే పొమ్మని చెప్పేసి వాళ్ళు ఎందుకు మద్దతు తెలపలేదు? ఇది ఒక్క సూటి ప్రశ్న. మీ ముగ్గురికి ఒకటే ప్రశ్న, మీ ముగ్గురికి ఒకటే ప్రశ్న. వెరీ గుడ్, మంచి ప్రశ్న అది. అధిష్టానాలను మెడను వంచే దమ్ము ధైర్యం ప్రజలకు మాత్రమే ఉంది. 100%. ప్రజలు ఏకపక్షమైనప్పుడు, ఒక్క నిమిషం, ప్రజలు ఏకపక్షమైనప్పుడు పార్టీ అధిష్టానాలు ఏమి చెయ్యలేవు. అది బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, కాంగ్రెస్ కావచ్చు, ఇంకో పార్టీ కావచ్చు. ఈడ ఎస్సీలు బీసీల కోసం మొదలు పెట్టినటువంటి ఉద్యమము 75 ఏళ్ల ఉద్యమం. 75 ఏళ్ళు దానికి పునాది రాయి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు, పునాది రాయి కాంశీరామ్ గారు 44 రోజులు ఉద్యమం చేసి బీపీ మండల్ కమిషన్ ను పాస్ చేపించిండు. దాని కమండల యాత్ర బీజేపీ చేసింది. ఈ రోజు నేనేమంటున్నాంటే కాంగ్రెస్ కు బీజేపీకి అనివార్య పరిస్థితి కల్పించి పెట్టిర్రు. ఇప్పుడు 100% బీజేపీ కూడా ఉంటది, బీజేపీ కూడా ఉంటది. ఒక్క నిమిషం బీజేపీ ఉంటది. కానీ నేనేమంటున్నాంటే స్వాభిమాన పోరాటం చేయాలంటే అన్ని పార్టీలో ఉన్న బీసీలు ఒక్క నిమిషంలో రాజీనామా చేయండి, 2 రోజులలో పార్లమెంట్ లో పాస్ అయిపోతుంది. ఆ ధైర్యం ఉండాలి కదా, బీసీ నాయకులకు ఆ ధైర్యం ఉండాలిగా. చేయండి రాజీనామా. చెయ్యకుండా ఎవరి మీద కోపం మీద అంతా. ఒక్క మాట అండి, 3 పార్టీలు బాగానే ఉన్నాయి, 3 పార్టీలు బాగానే ఉన్నాయి, 3 పార్టీలు బాగానే ఉన్నాయి. ఇప్పుడు 3 పార్టీలు బాగానే ఉన్నాయి, అన్ని బాగానే ఉన్నాయండి. మరి ఎవరి మీద పోరాటం అంటే ఒక్కటి దృష్టిలో పెట్టుకోవాలి. తప్పంతా లోపాకారి ఒప్పందంలో భాగంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు చేస్తున్న డ్రామా. కాకపోతే ఏంటండి, ఒకవైపు హైకోర్టు 8 తారీఖు జడ్జిమెంట్ ఉంది. తెల్లారి జడ్జిమెంట్ ఇచ్చేటప్పుడు ఎన్నికల కమిషన్ తోటి ఎవరైనా నోటిఫికేషన్ ఇప్పిస్తారా? ఇది ఎవరైనా ఒప్పుతారా? మళ్ళీ దాన్ని తప్పుని తీసుకుపోయి హైకోర్టు మీద వేసుకుని ఎట్లా, సుప్రీంకోర్టు మీద వేసుకుని ఎట్లా? అంటే ప్రొసీజరల్ మిస్టేక్స్ అన్ని కాంగ్రెస్ చేసింది. ఇస్తుంది, చూపుతుంది, చూపి అగజూడు బీజేపీ ఇస్తలే, అగజూడు బీఆర్ఎస్ అనుకుంటుంది. ఇది ఎక్కడంటే ఏమండి, మేము దీన్ని ఖండిస్తున్నాం. అందుకే మేము ఆనాడు మద్దతు ఇచ్చినాం, ఇప్పుడు ఇస్తాం, రేపు పొద్దుగాలు ఇస్తాం. 56% చట్టసభలలో వచ్చే వరకు, ఈరోజు లోకల్ బాడీలలో వచ్చే వరకు బీఆర్ఎస్ బీసీల పక్షాన్ని నిలబడుతుంది. ఈరోజు ప్రజలు చూస్తూ ఉన్నారు కాంగ్రెస్ డ్రామా, ప్రజలు చూస్తూ ఉన్నారు బీజేపీ ఎట్లా అడ్డుకుంటుందని. కాబట్టి మేమేమంటున్నామంటే కాంగ్రెస్ చరిత్ర గురించి చెప్పకండి. కాంగ్రెస్ చరిత్ర చాలా చెడ్డ చరిత్ర. 75 ఏళ్ళు ఈ బహుజనులను, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల రక్తాన్ని తాగిన కాంగ్రెస్ తెలంగాణ ఉద్యమం బీఆర్ఎస్ కుటుంబ పాలన కదా, అందరు మినిస్టర్లు మీ ఇంట్లో మాట్లాడతారు. ఈ రోజు బీఎస్పీ, బీజేపీ 36 పార్టీలు అండగా నిలబడితే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. ఈ రోజు 1400 మంది బిడ్డల ప్రాణాలు పోతే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మీరు ఇచ్చినారు ప్రేమతోటి, కాంగ్రెస్ వాళ్ళు ఇచ్చినారా? ఇందిరాగాంధీ తొక్కి పడేసింది, సోనియా గాంధీ భయపడిచ్చింది. మమ్మల్ని కూడా ఎక్కడ అసాసినేషన్ చేస్తారని తెలుసా? తెలంగాణ ఉద్యమంలో అంత దమ్ముంది. తెలంగాణ ప్రజలు ఎప్పుడైనా ఏకమవుతారు, ఏ విషయం మీద ఏకమవుతారు. కాబట్టి ఇక్కడ కులాలకు, మతాలకు తెలంగాణ ప్రజల మనసులలో తావే లేదు.
తావే లేదు, ఈ దృష్టిలో పెట్టుకో. లేదే ఒక్క నిమిషం అండి, ఒక్క నిమిషం. లేదే బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చినాక ఎన్ని మంత్రులు అయినారు? ఒకటే కుటుంబంలో ఎంతమంది మంత్రులు అయినారు? మరి మీరు కూడా ఆలోచించాలి. నిజాలు మాట్లాడే క్లారిటీగా మీరు తీసుకోండి, క్లారిటీగా మాట్లాడండి. మీరు ఏదో కలిపులి మాటలు మాట్లాడితే తల్లిదండ్రులండి 80% బీసీలకు పార్టీ పదవులు, 60% ప్రభుత్వ పదవులు ఇచ్చిన ఏకైక పార్టీ బీఆర్ఎస్. చెక్ చేసుకో వెబ్సైట్ ఉంది. ఇంకేం కావాలి? మినిస్టర్లు ఎంతమంది ఇచ్చారు? రైట్. ఒకటే కుటుంబంలో 3 మినిస్టర్లు ఎట్లా ఇచ్చారంటే ఈ రోజు రేవంత్ రెడ్డి గారు ఇచ్చిండ్రా? రేవంత్ రెడ్డి నిరంజన్ గారు ఇప్పుడు సీఎం గారు వాళ్ళ ఇంట్లో ఎవరికైనా పదవులు ఇచ్చారు? నిరంజన్ గారు అది వదిలిపెట్టారు. ప్రభుత్వంలో ఒక్క నిమిషం ఓనర్షిప్ ఉన్నంత మాత్రాన అయిపోతుందా? పార్టీ ఉంటుందా? విజయారే గారు ఒక్క నిమిషం ఇక అది మనం ఒక్క నిమిషం తప్పుగా మాట్లాడద్దు. నిరంజన్ గారు అది దవ్వుకుంటే ఒక్కొక్కరి కుటుంబ చరిత్రలు పోతే ఇక తీగలంతా లాగుతుంది. ఎందుకంటే అన్నదమ్ముల పరిస్థితి ఎలక్షన్ ముందు బీసీ పీఠ ప్రవళిక చచ్చిపోతే మీడియాలోకి వచ్చి కేటీఆర్ గారు ఆమె చచ్చిపోలేదని చెప్తున్నారు. ఇప్పుడు అది మనం ఆ రాజకీయ నాయకులు జస్ట్ ఇప్పుడు ఒక్క నిమిషం నిరంజన్ గారు ఒక్క నిమిషం ఆగండి కొద్దిగా. విషయం ఏంటంటే విషయాన్ని పరిజ్ఞానించుకొని మాట్లాడాలి. ఎక్కడైనా ఇప్పుడు మనం బీసీల పట్ల నిదానందంగా ఆలోచించిన నేపథ్యంలోనే బీసీలకు మద్దతు తెలిపినటువంటి నాయకులు తూతూ మంత్రం కింది స్థాయి వాళ్ళని పంపారు తప్ప వాళ్ళు ఎందుకు రాలేదు? లోపల వేరే ఆలోచన పెట్టుకున్నారా? అగ్రకుర వర్గాలు అనేది మాత్రమే వస్తుంది. అంటే ఒక్క నిమిషం ఇప్పుడు చెప్పినటువంటి నేపథ్యంలోనే అటు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, లేదంటే కొండ సురేఖ కావచ్చు, లేదంటే సీతక్క కూడా స్పందించింది. ఖచ్చితంగా చెయ్యాలి, బీసీలకు అన్యాయం జరగకూడదు. సీతక్క కూడా స్పందించింది, ఒక ఎస్టీ మహిళ ఉండి. ఈ నేపథ్యంలోనే మిగతా వాళ్ళు ఎందుకు రాలేదు? మీ కాంగ్రెస్ తరపు నుంచి కూడా రాలేదు. మా అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ గారు ఈ రోజు ధర్నాలో పాల్గొన్నారు. అధ్యక్షుడు ఎందుకు పాల్గొనలేదు? బీసీ నేత అధ్యక్షుడు అందుకే అడిగాను. మీ ముగ్గురికి సూటిగా ఒకటే ప్రశ్న. మద్దతు తెలిపిన బీజేపీ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, కాంగ్రెస్ కూడా రాష్ట్ర గవర్నమెంట్ ఉండే మరి ప్రజలకు సేవలు అందించాల్సిన పార్టీస్ని బంద్ పెట్టి పోలీసులను పహారా పెట్టుకొని కూడా క్లోజ్ చేసినటువంటి నేపథ్యంలో ప్రయాణికులు ఇబ్బంది. సరే ఓకే, అదంతా కూడా బీసీల పట్ల నిదానంతో బీసీలకు న్యాయం జరగాలని చేశారు. బీసీలు కూడా ప్రయాణికులు కూడా అందరూ ఆశీస్సులు వ్యక్తం చేశారు. ఎందుకంటే మా తరఫున ఇంతమంది వస్తున్నారు, ఎస్సీలు కావచ్చు, ఎస్టీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, రెడ్లు కావచ్చు, రావులు కావచ్చు, అందరూ వస్తున్నారు. కానీ ఇక్కడ చూస్తే మాత్రం కేటీఆర్ రాలేదు, కేంద్ర మంత్రులు రాలేదు. ఇదే విధంగా చూస్తే కాంగ్రెస్ నుంచి వెళ్ళి మంత్రులు, రెడ్డి మంత్రులు కావచ్చు, రావు మంత్రులు కావచ్చు, ఎవరు రాలేదు. వై అంటే బీసీల పట్ల వాళ్ళకున్న చిత్తశుద్ధి ఎంతవరకు అని ప్రజలు గమనిస్తున్నారు, అడుగుతున్నారు. దానికి సమాధానం ఏం చెప్తారు? ఈ రోజు తుమ్మల నాగేశ్వరరావు ఒక అగ్రకుల నాయకుడు అయినా కానీ ఈ రోజు ధర్నాలో పాల్గొన్నాడు. అదే విధంగా సీతక్క గారు పాల్గొన్నారు. అదే విధంగా మహేష్ కుమార్ ఈ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షుడు ఈ రోజు ధర్నాలో ఇందాకటి వరకు అధ్యక్షుడు పాల్గొన్నారు. మరి మీ అధ్యక్షులు, మీ మంత్రులు ఎక్కడ? మీరు మాజీ మంత్రులు ఉన్నోళ్ళు ఎక్కడ ధర్నాలో పాల్గొన్నారు? ఇది కూడా నేను అడుగుతున్నా. ఎందుకంటే మేము స్పష్టంగా చెప్తున్నాం, మా వాళ్ళు కొంతమంది అయినా స్పందించి ధర్నాలో పాల్గొన్నారు. మరి మీ అధ్యక్షుడు ఎక్కడ పోయిండు? మీ సెంట్రల్ మినిస్టర్లు, ఇప్పుడు 2 సెంట్రల్ మినిస్టర్లు ఈ రాష్ట్రానికి, మరి ఆ అధ్యక్షులు ఎక్కడ పోయినరు? వాళ్ళు మినిస్టర్లు ఎక్కడ పోయినరు? అధ్యక్షులు ఎక్కడ పోయినరు? బీజేపీ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు ఎక్కడ పోయినరు? ఫామ్ హౌస్లో వండినరా? అంటే బీసీ బిడ్డలు అంటే ఎంత చులకన్నా బీజేపీ పార్టీకి, టీఆర్ఎస్ పార్టీకి మేము మద్దతు ఇస్తున్నట్టు. ఈరోజు దొంగలు వంచుకుంటే గట్లు మొత్తం పోతాయి అన్నట్టు మా బీసీల కోసం మేము పోరాడుతుంటే కాంగ్రెస్ పార్టీ కూడా కొందరు అగ్రకులాలలో ఉన్న నాయకులు కొందరు వ్యక్తిగతంగా పనిచేయట్లేదు. వినండి, లేదండి ఈరోజు తెలంగాణలో అన్ని పార్టీల బీసీ బిడ్డలు పాల్గొన్నారు. కేవలం టీఆర్ఎస్ పార్టీ కాదు, ఇది గుర్తుపెట్టుకోండి. అన్ని పార్టీలు ఈ రోజు బీసీ బిడ్డలు ప్రతి ఒక్క టీఆర్ఎస్ ఉందా లేదా? ఈ రోజు అందరు పాల్గొన్నారు. దృష్టిలో ఉన్నారా లేదా? టీఆర్ఎస్
తక్కువ పాల్గొన్నారు. ఎవరన్నారు? అదే ఎందుకని ఎవరన్నారు? అడుగుతున్నాం. మీ అధ్యక్షుడు ఎక్కడవా? అది వరకు మేము చెప్పినాం అధ్యక్షుడు ఎక్కడవా? మీ కేటీఆర్ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు ఎక్కడవా? ప్రతి మీ మంత్రులు జిల్లాలో ఎక్కడ? మాజీ మంత్రులు నిరంజన్ గారు మీకు తెలియకుండా ఒకటి నేనైతే చెప్తా. ఎందుకంటే అఫ్ కోర్స్ ప్రతి మండల్లో ఈ రాష్ట్రంలో ప్రతి జిల్లాలో ప్రతి పార్టీ కోర్స్ ఆల్ పార్టీస్ కాకుంటే కొంచెం గొడబడి అయింది మాత్రం ఎక్కడ సిద్దిపేటలో గడబడేది. ఎందుకంటే కాంగ్రెస్ ఆ జెండాలు పట్టుకొని వచ్చిన నేపథ్యంలోనే అదొక్కటే అయింది. ఎందుకంటే బీసీ నినాదంతో వచ్చే వాళ్ళు బీసీ జెండా పట్టుకొని రండి, లేదు అంటే చక్కగా భారతీయ జెండా పట్టుకొని రండి, భారతీయ జెండా పట్టుకొని రండి, ఏ పార్టీది కాదు అని అదొక్కటే గొడవ అయింది. బీసీ సంఘాలకు వాళ్ళకి తప్ప ఇంకే అంతటా వచ్చారు అన్ని పార్టీస్. అదే అంత 6 నిమిషాలు సంతోషపడాల్సిన విషయం ఏంటంటే ప్రశాంతంగా ఎలాంటి చిన్న అవంచిన సంఘటన జరగకుండా కానీ మద్దతు తెలిపినటువంటి నాయకులు, పెద్ద నాయకులు ఎందుకు అగపడలేదు, వాళ్ళ మనసులో ఏముంది అది మాత్రమే తెలుసుకోవడానికే ఈ డిబేట్లో చర్చిస్తున్నా. ఎందుకంటే చాలా వరకు కూడా నాకు మెసేజ్లు వచ్చాయి, చాలా వరకు కూడా నన్ను అడిగారు. సూటి ప్రశ్న ఏంటంటే ప్రోటోకాల్ సిస్టమ్ ఉంటది కాబట్టి ప్రధానమంత్రి గారి దగ్గరికి వెళ్ళినప్పుడు ఒక పార్టీ అధ్యక్షుడు సుప్రీం ప్రధానమంత్రి గారితో కలుస్తారు. కేసీఆర్ గారు రాకపోవడానికి ఒక ప్రోటోకాల్ సిస్టమ్ ఉందండి, దాన్ని మీరు అర్థం చేసుకోవాలి. అంత మాత్రాన్ని కేసీఆర్ గారి మీద నిందేస్తే ఎట్లా? తీర్మానం చేసింది, పార్టీ తీర్మానం చేసింది, ఇంకేం కావాలా? కేసీఆర్ నాయకులు, మండల స్థాయి నాయకులు, అసెంబ్లీ స్థాయి నాయకులు, కేసీఆర్ రాష్ట్ర స్థాయి నాయకులు కూడా పాల్గొన్నారు. విజయారే గారు ఇప్పుడు మనం మాట్లాడుకున్నదంతా కూడా కేసీఆర్ రాకడం. ఎందుకంటే ఆయన పెద్ద ఆయన అనారోగ్యం సహకరించవచ్చు, సహకరించకపోవచ్చు, సమ్ అద్వేష్. కేటీఆర్ గారి చెల్లి వచ్చి ఆమె మద్దతు తెలిపి కూర్చొని పోయిన నేపథ్యంలో మద్దతు తెలిపినటువంటి తెలంగాణ భవన్లో మద్దతు తెలిపినటువంటి కేటీఆర్ ఎందుకు రాలేదని మీద ఆలోచన చేయాలి. దాని గురించే చర్చిద్దాం.